హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ వే హెల్దీ లైఫ్. ఈ రోజు రెసిపీ వచ్చి గోధుమ రవ్వ ఉప్మా. అదేనండి, ఎర్ర రవ్వ ఉప్మా. ఒక్క చుక్క ఆయిల్ వేయకుండా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, క్యారెట్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉంచాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్, కొత్తిమీర కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. ఇక్కడ మీరు గమనిస్తే కొంచెం కూడా ఆయిల్ వేయకుండా నేను ఉప్మా చేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఏ వెజిటేబుల్ కలర్ అలానే ఉంది. ఇలా మూత పెట్టుకొని కుక్ చేయటం వలన న్యూట్రిషన్స్ లాస్ అవ్వకుండా మనం ఏ ఫుడ్ అయినా హెల్దీగా తింటాము. ఓకే అండి, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కలిపి వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల ఎర్ర రవ్వ తీసుకున్నాను. 1కి 2 చొప్పున 4 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. వాటర్ మరిగాక ఇందులోనే రవ్వ వేసుకొని కలిపి లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ ఎర్ర రవ్వ ఉప్మా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.